ఇక్కడ నేను ఊరికి వచ్చానండి. మా ఊరికి కాదు, మా సురేఖ వాళ్ళ ఊరు వెళ్ళానన్నమాట. ఇదిగో అక్కడ నేను పెద్దగా వీడియో ఏం తీయలేదు, కానీ ఇదిగో వచ్చేటప్పుడు ఇక్కడ ద్రాక్ష చెట్టు ఉంటే ఇది ఇక్కడ ఇప్పుడిప్పుడే ద్రాక్ష పిందెలు వస్తున్నాయి. సరే దాన్ని ఒక బిట్టి తీసుకున్నాను. అలాగే తోట కూడా వేస్తుంటారండి, గోంగూర చెట్లు అవన్నీ అక్కడ బాగుంటుంది. అంటే వాళ్ళకి ప్లేస్ ఉంది, అందులో అక్కడ బాగా పండుతాయి అన్నమాట. సో వాళ్ళు కూరగాయలు, గోంగూర అన్నీ వాళ్ళే వేసుకుంటారు, అన్నీ ఉంటాయన్నమాట వాళ్ళకి అక్కడ. ఇదిగో ఇక్కడ కనకాంబరాల చెట్లు అన్నమాట ఇవి. కోళ్ళు చూసారా, ఇంకా చాలా కోళ్ళు కూడా చాలా ఉంటాయి. ఇదిగో ఇటు సైడ్ తోట, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూపించాను బెండకాయలు అవన్నీ. ఇక వచ్చేసానండి అక్కడి నుంచి మా ఊరికి వచ్చేసాను. ఇక మా ఊరు బజార్లో కోలాహలం చూస్తారా, ఎందుకులే భయంకరంగా ఉంది. నేను వెళ్ళేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాను. బీభత్సమైన ట్రాఫిక్ అండి బాబు, అసలు భయంకరమైన ట్రాఫిక్. ఈ కోలాహలం, బజారు కోలాహలం ఒకసారి తీసి చూపిద్దామని సరే వచ్చేటప్పుడు ఎలాగో సాయంకాలం టైం అవుతుంది కదా, అప్పుడు చూపిద్దాంలేనని, ఎండ కూడా ఉండదు, కొంచెం బాగుంటుందని చెప్పి ఇక నేను వెళ్ళేటప్పుడు ఏం తీలేను. వెళ్ళేటప్పటి నుంచి అంటే నేను వెళ్ళినప్పుడు కూడా అండి భయంకరమైన ట్రాఫిక్, అసలు సందే లేదు వెళ్ళడానికి కూడా. ఇప్పుడు కూడా ట్రాఫిక్ని తప్పించి తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. ట్రాఫిక్ పోయే వరకు అక్కడే ఆగిపోయి అసలు నడవడానికి కూడా ఒక్కొక్క టైంలో అయితే నడవడానికి కూడా సందు లేకుంటుంది. ఇంకొంచెం సేపు అయితే ఇంకా ఎక్కువ రద్దీ అయిపోతుందండి. ఎందుకంటే అందరూ ఆఫీసుల నుంచి అలాగే ఇంకేదైనా వర్క్కి వెళ్ళిన వాళ్ళంతా వచ్చేస్తారు కదా, అప్పుడు ఇంకా భయంకరమైన బజార్లో రద్దీ ఉంటుందన్నమాట. ఇదిగో ఈ బండి దగ్గర గాజులు తీసుకుందామని వచ్చాను. అంటే నేను ఎప్పుడు ప్లెయిన్ గాజులు వేసుకుంటానండి ఎక్కువ. అంటే నేను ఎప్పుడు మామూలుగా ఇంకొక దగ్గర తీసుకునేదాన్ని, ఇక్కడ బండి పెట్టినది పెద్దగా నేను ఎప్పుడు గమనించలేదు. సరే లాస్ట్ టైము ఈ బండి కనిపించే లోపల ఈ బండి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను అన్నమాట. అంటే అప్పుడు నాకు కావాల్సిన కలర్స్ దొరికింది. సరే అప్పుడు ఒక డజన్ తీసుకొని వచ్చేసాను ఇలా ప్లెయిన్ గాజులు. నేను చెప్పాను కదా ఎప్పుడు ప్లెయినే వేసుకుంటాను ఎక్కువ, ఎందుకంటే శారీలకి అదంతా గుచ్చుకోకుండా పట్టుకోకుండా ఉంటాయని ఎప్పుడు ప్లెయినే ప్రిఫర్ చేస్తానండి. అందులోనూ ఎక్కువ కలర్స్ కూడా పెద్దగా వేసుకోను, ఎక్కువ టమోటా రెడ్ కలర్లో వేసుకుంటా. ఇదిగో ఈ సైడ్ రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా నా చేతి పక్కన, గ్రీన్ కలర్ పక్కన, ఆ కలరే నేను ఎక్కువ ఇష్టపడతాను. అంటే వాటినే వేసుకుంటా ఏ శారీల మీదకైనా సరే. సరే ఇప్పుడు కొంచెం ఈ గ్రీన్ కలర్ కూడా తీసుకుందామని లాస్ట్ టైం తెచ్చుకున్నా. సరే ఇంకొక డజన్ కూడా తీసుకుందామని అప్పుడు వెళ్ళాను, కానీ నేను వెళ్ళినప్పుడు నా సైజు లేవన్నమాట, ఇక పెద్ద సైజు ఉన్నాయి. సరే ఇక ఆ సైజు లేవమ్మా తర్వాత వస్తాయిలేనంటే సరే ఇక వచ్చేసాను అన్నమాట. తర్వాత వచ్చి తీసుకుంటానులే అని చెప్పేసి ఇదిగో వచ్చేసాను. కొద్దిసేపు ఆ సౌండ్ విన్నారంటే చెవులు పగిలిపోయేలా ఉన్నాయన్నమాట. అందుకోసం కట్ చేసేసాను. మొత్తం సందడిగా ఉందన్నమాట బజారు మొత్తము. ఈ పత్రాలతో, ఈ పూలతో కానీ అన్నిటితో నిండిపోయిందన్నమాట, ఇలా రకరకాల గొడుగులతో అలా. అంటే ఎందుకంటే రేపే వినాయక చవితి కాబట్టి సో ఇలా కోలాహలంగా ఉందన్నమాట బజారు మొత్తం. భలే ఉంటుందిలే ఇలాంటి పండగలు వచ్చినప్పుడు. బజార్ మొత్తం కళకళలాడుతూ రకరకాల వస్తువులతో, జనాలతో కలర్ఫుల్గా భలే ఉంటుంది కదూ. అందుకే అనుకుంటా అప్పుడప్పుడు ఇలాంటి పండగలన్నీ వచ్చేది. ఎందుకంటే బాధలున్న ఆ 2 రోజులైన బాధలన్నీ మర్చిపోయి భక్తితో ఇలా బాధలన్నీ మర్చిపోతారని ఇలాంటి పూజలన్నీ చేసుకొని, అందుకే అనుకుంటా ఇలాంటి పండగలు అప్పుడప్పుడు పెట్టేది, భక్తితో బాధలు మర్చిపోతారని. అంటే బాధలు అనేటువంటి ఎప్పుడు బాధలు ఉంటాయండి, కామను. అంటే ఆ 2 రోజులైనా అరే రేపు పండగ కదా, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి, పొద్దున్న లేయాలి, దేవుడికి పెట్టుకోవాలి, భక్తితో శ్రద్ధతో అన్నీ చేసుకొని పెట్టుకోవాలని ఒక హడావుడి ఉంటుంది చూడండి, అది ఆనందం అన్నమాట. నేను వీడియో తీసుకుంటున్నా, గొడుగు వద్దమ్మా, నేను వీడియో తీసుకుంటున్నాను. పెడతా. ఎంత గొడుగు? వీటి పేరేంటి? ఉమ్మెత్తకాయలు. 10 రూపాయలు. నేను కొనడానికి కదా అడుగుతున్నా. ఉమ్మెత్తకాయలు అవి, ఇవి
ఇక ఈ సందడిని అంతా వీడియో తీసుకొని ఇక నేను అప్పుడెప్పుడో మీషోలో వాచ్ తీసుకున్నాను ఒకటి. ఆ వాచ్ ఇలా కొద్దిగా లూజ్గా అయితే ఇదిగో ఇలా స్ట్రాప్స్ ఏదంటారు కదా అవి కొంచెం లూజ్గా ఉంది. ఇది గోల్డ్ టైప్ అండి. గోల్డ్ అంటే గోల్డ్ కలర్ కాదు, రోజ్ గోల్డ్ అన్నమాట. సరే అది లూజ్గా ఉన్నందువల్ల నేను చాలా రోజుల నుంచి కట్టుకోకుండా అలానే పెట్టేస్తే ఆ రోజు పర్సులో వేసుకొని వెళ్ళాను. ఇక దీనికి తీపిచ్చేస్తున్నాను అన్నమాట. ఈ స్ట్రాప్స్ అనేది ఉంటాయి అవన్నీ తీపిచ్చేస్తున్నాను. ఇదిగో ఇక ఇంటికి వచ్చేసి కొద్దిగా టీ పెట్టుకొని తాగేస్తున్నాను అన్నమాట. ఈ మధ్య నేను టీ తాగేది, నేను టీ పెట్టుకునేది ఆ క్లిప్పులు ఏం తీయడం లేదు కదా. ఎందుకంటే ఈ మధ్య ఫంక్షన్లో పెళ్ళిళ్ళని తిరగడం బిజీ అయిపోయి అవి ఏం తీయడం లేదు కదా. ఇలా చాలా రోజులకి ఇలా ఒక బిట్టు తీశాను కదా. ఓకే, వీడియో అయితే ఇంతే అనమాట. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.